హాయ్ నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు కైస్ ఫన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక అర్బన్ కిసాన్కి వచ్చాను. సో వెనకాల చూస్తున్నారుగా ప్లాంట్స్ అనేవి గ్రో అవుతున్నాయి. ఇక్కడ ప్లాంట్స్ అనేవి సాయిల్లెస్గా గ్రో అవుతాయి. ఏంటి సాయిల్లెస్గా గ్రోనా ఎలా అనుకుంటున్నారా? సో వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకా ఆలస్యం చేయకుండా. మీరు కానీ నా ఛానల్ కొత్తగా విజిట్ అయితే కింద సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోవద్దు. అలానే నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పైన ఐ కార్డులు ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. కామెంట్ విత్ కైజక్ ఫణీంద్ర. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్లాంట్స్ అనేవి ఎలా అంటే మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి అంటే సాయిల్లెస్ ప్లాంట్స్ ఎలా గ్రో అవుతారా అని ఆలోచిస్తున్నారా? చెప్తాను కదండి. సో సీడ్ అనేది ఏం చేస్తారంటే మనకి కోకోనట్ వేస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో సీడ్ అనేది ఇక్కడ కోకోనట్ వేస్ట్లో డంప్ చేస్తారనమాట. సర్టెన్ డేస్కి ఏంటంటే ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. వీళ్ళు డంప్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఇలాంటి ట్రేస్లో పెడతారనమాట. పెట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లోపల చాలా లో వాటర్ అనేది లోపలికి పంపిస్తారు. లో వాటర్తో ఇట్లా చూడండి రూట్స్ అనేవి ఎలా అనేది ఇక్కడ వచ్చినాయో ఇలా మీరు చూసుకున్నట్లయితే ఆ రూట్స్కి చూడండి వాటర్ లెవెల్ ఎలా ఉందో. సో లో ఫ్లేమ్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు 24/7 వాటర్ అనేది ట్రావెల్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అది లైట్స్ ఉన్నాయో ఇప్పుడు సన్ రేస్ అయితే పడట్లేదు కదా. సో కాంతి లేదు కాబట్టి ఈ రైట్ రేస్ వల్ల కొంచెం ఎఫెక్టివ్ అవుతుంది అనమాట. దీనికి సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఈ రైట్ ద్వారా దీనికి ఇస్తుంది. ఇప్పుడు 24/7 ఆన్లోనే ఉంటాయి. అలా గ్రో అవుతాయి అనమాట ఈ ప్లాంట్స్ అనేవి. సో ఇలా ప్లాంట్ అనేది గ్రో అయిన తర్వాత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇలా కోసేసేసి ఇలా పక్కన పెట్టేస్తారు అనమాట. పెట్టేసి అమ్ముతారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ ఇక్కడ గ్రో చేసినవన్నీ ఏంటంటే వీళ్ళు సొంతంగా ఫామ్లోనే గ్రో చేసినాయి అనమాట. ఇవి ప్లాంట్స్ గ్రో అవ్వడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ సంథింగ్ కానీ ఏం వాడరండి. ఓన్లీ వాటర్ అండి, మినరల్ వాటరే వాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని డేస్కి ఏంటంటే పురుగు పట్టకుండా చిన్న మెడిసిన్ అనేది ఒకటి కొడతారు అనమాట. హైడ్రోఫోనిక్ అనేది యూజ్ చేసి మన ఇంట్లో ప్లాంట్స్ అనేది పెంచుకోవచ్చు. ఒక గార్డెన్ని మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు మన ఇంటిని విత్ ప్లాంట్స్తో. అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా మన ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్స్ అనేవి గ్రో అవడానికి డిపెండ్స్ అపాన్ ద సీడ్ అనమాట. అంటే తోటకూర ఒక 30 to 45 డేస్లో గ్రో అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే పాలకూర, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి కదా. డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ టైం అనేది మారుతూ ఉంటుందండి. మ్యాక్స్ ఏదైనా సరే 30 to 45 డేస్లో ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఇలా మీరు చూసినట్టు ఇలా రూట్స్ అని ఇలా వచ్చేసి నీట్గా గ్రో అవుతుంది. ఇంకా చిన్నగానే ఉంది. సో ఇంకా పెరగలేదు, ఆన్ ది వే ప్రాసెసింగ్లో పెరుగుతుంది అనమాట. ఏదైనా సరే అన్ని డేస్ అనేది పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ప్లాంట్స్ నేమ్స్ అనేది తెలుసుకుందాము. బేసిల్, ఓకే. రెడ్ తోటకూర, ఓకే. ఇంగ్లీష్లో అమర్నాథ్, ఓకే డన్. ఓకే ఓకే. బెటర్ హెడ్ ఓకే. అది మోస్ట్లీ ఎక్కడ వాడతారు? అది ఓకే, థ్యాంక్ యూ. ఇవి ఓకే. ఇవి కూడా సేమ్ సలాడ్సేనా? ఓకే ఓకే. టూ ఓకే 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 ఓకే. రోమన్ లిటిల్స్, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ప్రైస్ అనేది తెలుసుకుందాం అనమాట, ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసరికి మనకి కేజీ వచ్చేసి 48 రూపీస్ ఉంది. మోసంబి తెలుసు కదా మీకు, కేజీ వచ్చేసరికి 79 రూపీస్ ఉంది. జామకాయ అది వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 189 రూపీస్ ఉంది. బనానా కేజీ వచ్చేసరికి 70 రూపీస్ ఉందండి. అండ్ ఇక్కడ కూడా ఇది కేజీ వచ్చేసరికి 35 రూపీస్ ఉంది. సమ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆరెంజెస్ కేజీ వచ్చేసరికి 109 రూపీస్ ఉంది. పొట్ట
చూడండి డిఫరెంట్ ఉన్నట్టున్నాయి ఇవి సపోటా. ఇది వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 76 రూపీస్ అండి. యాపిల్ కేజీ వచ్చేసరికి 249 రూపీస్. పపాయ వచ్చేసరికి 45 రూపీస్. అండ్ వాటర్ లెమన్ ఇక్కడ పెట్టలేదు అనుకుంటా. సో మస్కడ్ వాటర్ లెమన్ వచ్చేసరికి 80 రూపీస్ ఉందండి ఇక్కడ. సో నెక్స్ట్ మనం చూసేద్దాం, వెజిటేబుల్స్ చూసేద్దాం. క్యారెట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 89 రూపీస్ అనమాట కేజీ. క్యాప్సికమ్ 59 అండ్ బీట్రూట్ వచ్చేసరికి 79. పొటాటో నాకు ఇష్టమైంది, సో 35 అనమాట. ఆనియన్ వచ్చేసరికి పర్ కేజీ 35 ఉంది. అండ్ ఇది కూడా సేమ్ టమాటో వచ్చేసరికి 35 ఉంది. అండ్ సమ్ డిఫరెంట్ ఇదేంటిది స్నాకీ పెప్పర్ అంట. సో 250 గ్రామ్స్ వచ్చేసరికి 40 రూపీస్ ఉందన్నమాట. రెడ్ క్యాబేజీ కేజీ వచ్చేసరికి 300 ఉంది. అండ్ కుకుంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ లాంగ్ బీన్స్ వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 70 రూపీస్ ఉందండి. కుకుంబర్ వచ్చేసరికి మనకి కేజీ 100 రూపీస్ ఉంది ఇక్కడ. రింగాడ్ సో కేజీ వచ్చేసరికి 49 రూపీస్. తర్వాత బాటిల్ గ్రౌండ్ కేజీ వచ్చేసరికి 65 రూపీస్. స్వీట్ కార్న్ సో హెడ్ వచ్చేసరికి 12 రూపీస్ అండి మనకి. అండ్ స్వీట్ పొటాటోస్ వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 59 రూపీస్ పడుతుంది మనకి. 75 కాకరకాయ. గ్రీన్ క్యాబేజ్ వచ్చేసరికి మనకి 45 రూపీస్ పడుతుంది. గ్రీన్ చిల్లీ 69 రూపీస్. అండ్ ఇక్కడ పెట్టలేదు, బ్రింజాల్ పెట్టలేదు. దొండకాయలు వచ్చేసరికి 59 రూపీస్ అనమాట. చాలా ఎలా ఉన్నాయి చూడండి దొండకాయలు. అండ్ 59 రూపీస్ అనమాట. దాని తర్వాత బజ్జీ మిర్చి 69 రూపీస్ పర్ కేజీ అనమాట. చాలా బాగున్నాయి, ఇలా ఉన్నాయి. అండ్ ఇవి పెట్టలేదు, వంకాయలు ఎలానో పెట్టలేదు. అండ్ పెద్ద వంకాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఇవి 79 రూపీస్ అనమాట కేజీ అనేది. అండ్ ఇది తెలుసు మీకు, ఇది హైబ్రిడ్ అనమాట. టమాటో వచ్చేసి హైబ్రిడ్ 30 రూపీస్ అనమాట ఇవి. సో చిన్నవి కూడా ఉన్నాయి చూడండి టమాటా. తర్వాత అల్లం వచ్చేసరికి ఏంటంటే సుమారుగా కేజీ వచ్చేసరికి 85 రూపీస్ పడుతుంది. ఆ తర్వాత ఇది చిన్నులపాయ సుమారుగా 250 గ్రామ్స్ వచ్చేసి 149 రూపీస్ పడుతుంది. దాని తర్వాత చూడండి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఉల్లిపాయలు. ఇవి వచ్చేసరికి ఏంటంటే సాంబార్ ఆనియన్స్ అంట. సో కేజీ వచ్చేసరికి 85 రూపీస్ పడుతుంది మనకి. సో ఆనియన్స్ అనమాట. ఇది వచ్చి కేజీ వచ్చేసరికి 65 రూపీస్ పడుతుంది మనకి. సో ఇది వచ్చేసరికి మనకి కేజీ వచ్చేసరికి 39 రూపీస్ పడుతుంది. చాలా చప్పగా ఉంటుంది తినేటప్పుడు. సో అది వచ్చేసరికి 299 పడుతుంది కేజీ వచ్చేసరికి. ప్రొమోగ్రనేట్ కేజీ వచ్చేసరికి 189 రూపీస్ పడుతుంది మనకి. పియర్స్ వచ్చేసరికి ఏంటంటే కేజీ వచ్చేసరికి మనకి ఎంత కాకపోయినా 259 రూపీస్ అనేది పడుతుంది. అండ్ కివి గుడ్ ఫర్ ఐస్ 35 రూపీస్ పడుతుంది ఒక హెడ్ వచ్చేసరికి. గ్రీన్ యాపిల్ వచ్చేసరికి 325 రూపీస్ పడుతుంది మనకి. చాలా చిన్నవి ఉన్నాయి చూడండి మిర్చి, చాలా చిన్నగా ఉన్నాయి మిర్చి. డిఫరెంట్ ఉన్నాయి అనమాట. క్యారెట్ చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ పప్పులు కూడా ఆగండి, ఈ నువ్వులు, సో అవి కూడా ఉన్నాయన్నమాట మనకి. తర్వాత స్వీట్ టామరిన్, సో ఈ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి అనమాట. సో రోల్స్ అండ్ విత్ రైస్ బౌల్స్ అనమాట. సో వీళ్ళు చేసినవి తయారు చేస్తారు, కొంచెం తినడం కష్టమే మనకి. సో కాస్ట్ చూడండి. అండ్ మెనూ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ లోపల. ప్రిపేర్ చేస్తున్నాడు తను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. #with Kaizen Fun. See you soon in the next video. Jai Hind.